నా మనసే కాదే మస్తానా నైట్ టైం లిప్స్టిక్ అవసరం అసలు ఎవరు చూస్తారండి ఇప్పుడు లిప్స్టిక్ పెడతాం ఫ్రెండ్షిప్ డే ఈవినింగ్ స్టార్ట్ అయిపోతున్నాం ఫస్ట్ టైం అనమాట ఈ పబ్బులు లాంటి ఈవెంట్స్ లో వెళ్ళడానికి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో మామూలుగా అయితే మ్యూజికల్ నైట్ డీజే నైట్ అన్నట్టు ఏదో చెప్తున్నారు మరి చూద్దాం నెక్స్ట్ ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదో మొత్తం మీతో కూడా షేర్ చేస్తాను కూడా పెద్దగా అవుతా అంటారు మా ఫ్రెండ్స్ చూద్దాం ఏం చేస్తున్నాం మరి డ్యాన్స్ వేస్తామే ఉండదు ఇంట్రోట్ అనమాట చూద్దాం అసలు ఊపిరి ఆడినంత ఉంది ఫుల్ రష్ అనమాట పీక్ అవర్స్ కదా 7 to 8 ఆ మధ్యలో సో రష్ ఉంది సో లెట్స్ గో ప్లాట్ఫామ్ 3 అంట హైదరాబాద్ తెచ్చుకోవాలి గవర్నమెంట్లో ఎక్సైట్మెంట్ మామూలు లేదు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడం మామూలుగా మనం ఇప్పుడు గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం మహా అయితే చాక్లెట్ తెచ్చుకోవడం అది అక్కడికక్కడ అయిపోయేది అక్కడ రూమ్ లో జస్ట్ అలా సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఇప్పుడు ఈవెంట్కి వెళ్తున్నాం డిస్కో నైట్ అంతా ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తుంది మరి మన స్పైడర్ మ్యాన్ అయితే బాగా సక్సెస్ఫుల్ గా నన్ను సాటిస్ఫై చేసింది మరి ఈ రోజు ఎలా చేస్తుందో ఏమో హైప్ మామూలు లేదు వచ్చేసా కానీ ఒక హఠాత్తు పరిణామం వల్ల మా ఫ్రెండ్ అయితే రావట్లేదు సో 1000 ఎక్స్ట్రా కట్టేవాల్సి వచ్చేటట్టు ఉంది చూద్దాం మరి ఏమైందో ఇంకా ఎవరు రాలేదు 8:30 లోపు అయితేనేమో ఏమని కాదు 8:30 తర్వాత అయితే ఇంకా డబ్బులు బొక్కపడే ఛాన్స్ ఉంది చూద్దాం ఏమైందో మనకి ఎప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దామన్నా ఏదో ఒకటి ఎదురవుతా ఉంటాయి అనమాట సో వాటన్నిటిని ఎదుర్కొంటేనే ఈ మెమరీస్ మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి సో అదనమాట ప్రజెంట్ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ లోనే ఉన్నా లోపలికి వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్మెంట్ కాకుండా ఉంటే చాలు అది లెట్స్ గో లోపలికి వచ్చాం వెయిటింగ్ ఫర్ అదర్ 2 people నవ్వు చూడండి కలకల్లాడిపోతుంది చూద్దాం ఆఫ్టర్ సో మెనీ డేస్ అంట నాదిదే ఫస్ట్ టైం ఏంటి బుద్ధ బంగ్లా లాగా ఉంది $2,000 కవర్ ఛార్జెస్ అంట ఇక్కడ బిల్ చేసుకొని దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు అంట మ్యాచ్ అయితే పెట్టారు ఐపీఎల్ టైంలో వస్తే బాగుండేది క్రిస్మాకే స్టార్టెడ్ చూద్దాం ఏమన్నా మాస్ సాంగ్స్ లేకపోతే క్లాసికల్ సాంగ్స్ వేస్తాడు పిజ్జా తందూరి చికెన్ పిజ్జా అంట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా ఎవరు రాలే క్రౌడ్ వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ mysterious place, a place unlike any other that the world has ever seen before. A musical journey that you can experience with the best of the best. Where colors make up sound and sounds become emotions. Welcome to the Great Smoky Kingdom.
అలా డిఫరెంట్ జనరేషన్ సాంగ్స్కి వైబ్ అవుతా ఉంటే అమీర్లో కానీ కొత్త జనరేషన్ మూవీ అనమాట. కమిటీ కుర్రాళ్ళు తెలుసు కదా, చాలా తక్కువ బడ్జెట్లో వచ్చి మంచి కలెక్షన్స్ చేసింది. అలానే ట్రై చేస్తున్నారు. చూడటానికైతే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్స్ లాగా కనపడుతున్నారు. సో August 21 రిలీజ్ అంట. ప్రమోషన్స్కి అయితే వచ్చారు. మీకు కుదిరితే మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి. నేను కుదిరితే నేను వెళ్తాను. మీరు ఒకవేళ చూస్తే ఆ టైంకి మీరు ఈ వీడియో చూస్తుంటే బాగుంది బ్రో అని చెప్పి ఒక కామెంట్ చేయండి. సో దీన్ని చూసి ఎవరికైనా సజెషన్స్ చూసి వాళ్ళన్నా వెళ్తారు. అదనమాట. ఇంకా మళ్ళీ మన వైబ్లోకి వచ్చేద్దాం.
Thank you guys. Once again, a very, very happy Friendship Day, y'all. Thank you so much for being here. And please welcome you with నైట్ టైం లిప్స్టిక్ అవసరం అసలు ఎవరు చూస్తారండి ఇప్పుడు లిప్స్టిక్ పెడతాం చెప్పట్లు పెట్టు కోకోకోలా పెప్సీ ఎవరు చూడలేదు కదా కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. వైపు మిస్ అయింది ఇందాక వైపు బాలయ్య బాబు సెక్సీ బాలయ్య బాబు సెక్సీ బాలయ్య బాబు సెక్సీ
బాలయ్య బాబు సెక్సీ. జై బాలయ్య. మహేష్ బాబు. ఇంకా అలా ఫైనల్లో జై బాలయ్య జై జై బాలయ్య అని మహేష్ బాబు బాబులకే బాబు అన్నట్టు ఆ స్లోగన్స్ తోటి ఫుల్ వైబ్లో బయటకు అయితే వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఎవరి కాళ్ళు ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చాను. ఈ పబ్కి వెళ్ళడం వల్ల నాకు కొంచెం తెలియాల్సింది ఏంటంటే, తెలియాల్సింది కాదు, తెలుసుకున్నది ఏంటంటే, ఇంకా తెలుసుకున్నది ప్లస్ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మిమ్మల్ని జడగొట్టేది పక్కనే ఉంటుంది, చేతి పక్కనే, జస్ట్ ఇలా ఇక్కడ చేతు దాకా వస్తుంది. అది నోటి దాకా వెళ్ళాలా వద్దు అనేది నీ చేతిలోనే ఉంటుంది. సో పక్కన వాళ్ళు తాగుతున్నారని చెప్పి మీరు తాగాల్సిన అవసరం లేదు, ఓకేనా? వాళ్ళు తాగని సావని నీకెందుకు? నీకు తాగకూడదని ఉందనుకో, తాగకుండా ఉండండి, అంతే కదా, ఓకేనా? సో ఎప్పుడైనా మీ విషయం మీరు చూసుకోండి. ఎప్పుడైనా నేనైతే మా నాన్న చెప్పిన ఒకటే విషయం, మీరు ఎంతన్నా ఖర్చు పెట్టండి, తిండికి ఏదన్నా తినండి, బాడీకి పడుతుంది. తాగితే వస్తుంది, అప్పటికప్పుడు వదులుతో తర్వాత రోజుకి హ్యాంగ్ ఓవరు, తలనొప్పి, తాగేటప్పుడు చేదుగా ఉంటుందంట. ఇవన్నీ ఇంకా అన్నీ ఒక్క రూపాయి కన్నా ఉపయోగపడే పని ఉందా? ఏం ఉపయోగం లేదు. అదే మంచిగా ఈ చికెను మటను ప్రాన్స్ అది 1000 కానీ 2000 కానీ మంచిగా తింటే ఆ టైంలో మనకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం చేయండి ఏదైనా. పక్కన వాళ్ళు చేస్తున్నారు మనం చేద్దాం, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మనం చేద్దాం. వాళ్ళు ఎంజాయ్ చేయని ఇప్పుడు వాళ్ళది ఎంజాయ్, నువ్వు తిను, మంచి కావాల్సింది తిను, అదనమాట. సో నేనైతే ఇది అనుకుంటున్నా. సో మీకు కూడా ఇది నచ్చితే మంచిగా లైక్ చేయి, కామెంట్లో బ్రో హాయ్ బ్రో అని చెప్పేది కూడా పెట్టు. అది ఇంకంతే. మరి వెళ్ళండి, పబ్బులకి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు వెళ్ళొచ్చు. అలానే వాళ్ళకి 10 రోజులకి ఒకసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచిగా వెళ్ళండి. అంటే ఫ్రెండ్షిప్ ఈవెంట్స్ కానీ వ్యాలంటైన్స్ ఈవెంట్స్ కానీ అలా సరదాగా వెళ్ళరండి. జస్ట్ ఆ వైబ్, ఆ ఫీలింగ్ వైబ్ అవుతే చాలు. అది మరి ఈ వీడియో బాగుందని అనుకుంటున్నా. బాగుంటే లైక్ చేయండి, బాగాలేకపోతే డిస్లైక్ చేయకండి, ఒక కమెంట్ చేయండి, ఇలా చేయొచ్చు ఎలా చేయొచ్చు అని సజెషన్స్ ఇవ్వండి. నేను మీలో ఒకరిని, సో సజెషన్స్ ఇవ్వండి, నేను గ్రో అవుతా, ఓకేనా? ఇంకంతే మరి ఈరోజు ఈ వీడియోకి బై. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే లైక్తో పాటు నాకు హెల్ప్ అవుతుంది, ఇంకొంచెం వీడియో పుష్ అవుతుంది, ఓకేనా? బై.